కార్యకర్తలు ఎంపీపీ చిడికృష్ణయ్య అభివృద్ధికి సహకరించలేదని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మండల అభివృద్ధికి ఎంపీపీ చిడికృష్ణయ్య సహకరించట్లేదని, కొన్ని పంచాయతీలలో అభివృద్ధికి కావాల్సిన డబ్బులున్నాయి కానీ ఇలాంటి అభివృద్ధికి పంచాయతీ తీర్మానాలు, మండల ప్రజా పరిషత్ నుంచి తీర్మానాలు ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మన మండల సాధారణ సభ్యుల సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెప్పారు. 3 గంటలకి గౌరవ ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా హాజరైతే అభివృద్ధి మీద గత 4 సంవత్సరాల నుంచి చర్చ అనేది ఏ విధంగా ఉందంటే, కనీసం ఎంపీపీకి ఈ అభివృద్ధి మీద చర్చ జరపాలనే ఉద్దేశం లేదు. పోయినసారి మీటింగ్ కి ఎమ్మెల్యే గారు హాజరయ్యారని చెప్పి కావాలని కుట్రతోటి ఆ రోజు మీటింగ్ వాయిదా వేశారు. ఈ రోజు కూడా మీటింగ్ అనేది జరగాలనే ఉద్దేశము ఎంపీపీ గారి మనసులో లేదు. ఎందుకంటే ఈ రోజుకి ఎంపీపీ గారు సెలెక్ట్ అయ్యే ఎలక్షన్ లో ఎంపీపీగా 4 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజుకి కనీసం ఈ 4 సంవత్సరాల్లో ప్రతి మీటింగ్ కి వచ్చే నిధులు ఇంత ఖర్చు పెట్టాము, ఇంకెంత నిధులు ఉన్నాయి అని ఏ గౌరవ సర్పంచ్ గాని అడిగి, ఎంపీటీసీని గాని అడిగి అని పెట్టున్నా మేము దానికి సంతోషించేవాళ్ళం. సరే, ఎప్పుడో మీటింగ్ జరుగుతుంది, అభివృద్ధి పార్టీలు మారి తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే ఆ నిధుల్ని ఖర్చు చేయడానికి వీలు కాకుండా చేయడానికి అవి గతంలో చేసిన వాళ్ళ యొక్క బిల్లులు అవి ఎలా చేశారో ఏమో దోచుకున్న తనంగా తయారు చేసి ఉన్నారు. ఆ బిల్లుల మీద విచారణ జరిపిస్తారనే ఉద్దేశంతో, త్వరగా బిల్లులు చేసుకునే ఉద్దేశంతో మా బిల్లులు చేస్తే గాని మీ అభివృద్ధి పనులంటే గోకులం షెడ్లు గాని, తర్వాత గ్రామాల్లో ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు గాని, తర్వాత గ్రామాల్లో లింక్ రోడ్లు గాని, కందుకూరు నియోజకవర్గంలో 5 మండలాల్లో దాదాపు అంటే టౌన్ తోటి కలిపి 5 మండలాల్లో అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టారు. కానీ ఈ రోజు లింగసూత్ర మండలం చేసుకున్న దౌర్భాగ్యమేమో ఈ రోజు కూడా ఈ గోకులం షెడ్లు గాని పనులు పూర్తి చేయడానికి ఎటువంటి అభివృద్ధికరమైన తీర్మానాలు ఇవ్వకుండా ఎంపీపీ గారు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. ఈ రోజు మీటింగ్ కూడా జరగకుండా అర్ధాంతరంగా ఈ మీటింగ్ ని రద్దు చేసుకుని, గత మీటింగ్ అయిపోయింది, అది రద్దు అయిపోయింది. పోయినసారి 3 నెలల కిందట మీటింగు, ఈ రోజు మీటింగ్ కూడా జరిగిందో తెలియదు, జరగందో తెలియదు, రద్దు అయిందో తెలియదు. వరుసగా కానీ 3 మీటింగులకు కానీ ఎంపీటీసీలు రేపు కానీ హాజరు కాని పరిస్థితుల్లో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి సకాలంలో మళ్ళా కూడా అభివృద్ధి పనుల మీద సమీక్ష జరిపి అభివృద్ధి కార్యక్రమాలకి గ్రామాల్లో ఈ గోకులం షెడ్లు గాని, ఇంటర్నల్ లింక్ రోడ్లు గాని, మరియు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు గాని ఇటువంటికి సంబంధించి అభివృద్ధి పనులు చేయడానికి ఎంపీపీ గారు సహకరించాలని, మేము కూడా గతంలో ఉన్నాయి జెన్యూన్ అయ్యి కరెక్ట్ గానే అయితే బిల్లులు కూడా మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదు. వాళ్ళు కావాలని ఏదో ఒక నెపం వేసి తెలుగుదేశం పార్టీ మీద ఒక కక్షపూరిత ధోరణితోటి గత 2 సమావేశాల నుంచి చూస్తున్నాం. ఇటువంటి విషయాలు ఎంపీపీ గారికి కూడా మంచిది కాదని మేము కోరుతున్నాం.